జరుగుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు ఇంతకు ముందు ఆపరేషన్ సింధూర్ థీమ్ తో కూడా డెకరేట్ చేసి తీసుకెళ్లారు. ఈ 11 రోజులు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు అందుకున్న గణనాథులు గంగ ఒడికి చేరుకుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు ఎంత చక్కగా పుష్పాలంకరణతోని వినాయకుడిని గంగ ఒడికి చేర్చేదానికి తీసుకెళ్తున్నారు. మొత్తం మనం ఇక్కడ ఈ వినాయకుడిని చూడొచ్చు. మొత్తం అంటే ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ వినాయకుడికి దగ్గరలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనడానికి ఇంత పెద్ద ఏర్పాటు చేసుకుని మరి వచ్చినట్టుగా తెలుస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కూడా ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. 11 రోజులు పూజలు అందుకున్న మహాగణపతి వాళ్ళు మొత్తం నిమజ్జనం అయ్యేంత వరకు కూడా దగ్గరుండి మరి పంపించే కార్యక్రమాలను మనం చూస్తూ ఉంటాము. ఇంకా హైదరాబాద్ లో అయితే చెప్పనక్కర్లేదు. అంటే నిజానికి ఒక రకమైన ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఈ 11 రోజుల పూజలు అందుకున్న గణనాథుణ్ణి ఎంతో బాధగా గంగవడికి చేర్పిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మళ్లీ రావయ్య గణపయ్య అని కూడా వాళ్ళు అభయం తీసుకుంటూ ఉంటారు. అలాగే గణనాథుడు అభయం ఇస్తున్నట్టే కూడా మనకు కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈ శోభాయాత్రలో వివిధ థీమ్స్ తో కూడా చాలా మంది వస్తున్నారు. ఎవరికి నచ్చిన థీమ్స్ తోని వాళ్ళు డెకరేషన్స్ చేసుకుని మరీ వస్తున్నారు. బేసికల్ గా మండపాల దగ్గర డెకరేషన్ ఉన్నప్పటికీ ఊరేగింపును కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ 11 రోజులు కూడా ప్రతిరోజు గణనాథుడు ప్రసాదాలతోని అన్నదానాలతోని నగర వ్యాప్తంగా కూడా అందరికీ కూడా ఎంతో మందికి అన్నదాన కార్యక్రమాల్లో అన్న ప్రసాద వితరణ జరిగింది. చాలా పెద్ద ఎత్తున అంటే లక్షల్లో కూడా భక్తులు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాన్ని మనం చూసాం. నగర వ్యాప్తంగా కూడా అంటే ఒక్కసారిగా రేపటితోని కోలాహలం అంతా అయిపోతుందా అంటే నిజంగానే ఎంతో బాధగా అనిపించే ఒక సిచ్యువేషన్. ఇక రేపు గ్రహణం ఉన్నందువలన రేపు నైట్ కి ముందే కూడా నిమజ్జన కార్యక్రమాలు ముగించాలి. కాబట్టి పెద్ద ఎత్తున అందరూ నిర్వాహకులు కూడా దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీ ఎత్తున క్రెయిన్స్ ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. క్రెయిన్స్ ని కూడా అంటే అలాట్ చేస్తూ ఉన్నారు. ఈ వినాయకుడికి ఫలానా క్రెయిన్ అని చెప్పి అలాట్ చేస్తున్నారు. అలా స్మూత్ గా నిమజ్జనం జరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడిప్పుడే అసలైన కోలాహలం స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ టైం 2 అవుతుంది. ఇక నైట్ వరకు కూడా ఈ కోలాహలం అలాగే కొనసాగుతూ ఉంటుంది. అయితే నిజానికి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిన తర్వాతనే ఈ ఫ్లో కనిపిస్తుంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వినాయకుడి నిమజ్జనం అయిన తర్వాతే ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు.